పర్యావరణ సౌందర్యంతో పాటు జీవ వైవిధ్యానికి కొల్లేరు సరస్సు పెట్టింది పేరు. కానీ దశాబ్దాల నాటి ఆక్రమణలతో ప్రస్తుతం డ్రైన్లా మారిపోయింది. న్యాయ వ్యవస్థ మరియు పర్యావరణ సంస్థల నుంచి పదే పదే ఆదేశాలు వచ్చినా పట్టించుకునే నాదులే కరువయ్యారు. కొల్లేరు సరస్సును పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. దీనిపై వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సరస్సును ఎవరు కాపాడాలి? సహజంగానే ఈ సరస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిరక్షించాలి. ప్రభుత్వంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బాధ్యతను తీసుకోవాలి. అయితే కొల్లేరు సరస్సుకు వారే విలన్లుగా మారారు. అంతేకాదు, స్థానిక ఎమ్మెల్యే నుంచి అనధికారిక ఆదేశాలు, బెదిరింపులతో విధులు నిర్వహించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ఆక్రమణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను A1గా నమోదు చేయాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. కొల్లేరు చేపల చెరువుల వ్యాపారాన్ని తన కండబలంతో శాసిస్తున్నారని ఆరోపించారు. కొల్లేరులో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 8 గ్రామాల ప్రజలు చేపల సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాలను ఏటా వేలం వేసి కోట్ల రూపాయలు చింతమనేని తన ఖాతాలో వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రధాన ఆదాయ వనరు కొల్లేరు సరస్సే. గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 5 ఏళ్ల విరామం తర్వాత 2024లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులతో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన దుందుడుకు వైఖరితో చాలా కేసులు నమోదయ్యాయి. ఇకపోతే 2019 నుంచి 2024 వరకు అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో కొల్లేరులోని ఆ 8 గ్రామాల చేపల వ్యాపారాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చింతమనేని మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో తిరిగి ఆ చేపల చెరువులన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో అబ్బాయి చౌదరి వర్గానికి, చింతమనేని వర్గానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. కొల్లేరు చేపల చెరువుల విషయంలో మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని వైఖరికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అబ్బాయి చౌదరి తన వాటా తీసుకుని స్థానికులకే వ్యాపారాన్ని వదిలిపెట్టారు. కానీ చింతమనేని మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. ఈ విషయంలో ఆయన మాటే ఫైనల్. అంతేగాని ఇతరులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రూల్స్ పెట్టేవారట. అధికారులు లేదా పోలీసులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడానికి కూడా వెనుకాడరని, చింతమనేని ప్రభాకర్ పై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానికులు వివరించారు. ఈ నేపథ్యంలో అసలు కొల్లేరు సరస్సును ఎలా కాపాడుకోవచ్చు అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. వాస్తవానికి కొల్లేరు సరస్సులోని చేపల చెరువులపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దీంతో ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే వారికి ప్రత్యామ్నాయం చూపి కొల్లేరు సరస్సును కాపాడాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా తానే కొల్లేరు సరస్సును ఆక్రమణలు చేసి పాడు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుతం చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై అధికారుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, కానీ మేము ఏం చేయగలం? మా జీవితాలు ప్రమాదంలో పడతాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను, గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను కూడా వారు పట్టించుకోవడం లేదు. అంతెందుకు, మేము చాలా చిన్న అధికారులం. దీంతో ఈ వ్యవహారంలో మేము మౌనం వహించాలి, లేదా మా ఉద్యోగాలకు రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఆయనకు మద్దతు పలుకుతోంది. ఇక మేం మాత్రం ఏం చేయగలమని ఒక అధికారి తన వేదనను వెలిబుచ్చాడు. మరిప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా, లేక ఇంతకు ముందులా డ్రామాను నడిపిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.